జ్ఞానం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. అంటే ఒకటి ప్రపంచక జ్ఞానము, 2 శాస్త్ర జ్ఞానము, 3 బ్రహ్మజ్ఞానము. ఈ ప్రపంచక జ్ఞానము అంటే మన పరిసరాలు, ఆ పరిసరాలను గమనిస్తూ మనం నేర్చుకుంటాం. చాలా మటుకు అలాగే నేర్చుకుంటాం ఈ ప్రపంచక జ్ఞానం అంతా. ఎవరికైతే గమనించే శక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ప్రపంచక జ్ఞానం బాగా ఉంటుంది. చూడండి, కొంతమంది ఏ విషయాన్నైనా చదివిన వెంటనే కానీ విన్న వెంటనే కానీ చాలా బాగా అర్థమవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఆలోచనలు ఏ ఉద్దేశంతో మాట్లాడాడో కూడా వీళ్ళు గ్రహించేస్తారు. అంటే వాళ్ళ బ్రెయిన్ అంత షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రతిదీ గమనిస్తారు. ఆ గమనించడంలో అంతరార్థాలు బాగా అర్థమవుతాయి. కొంతమందికి తొందరపాటు ఎక్కువ ఉంటుంది. ఒక మాట ఎవరైనా మాట్లాడారనుకోండి, వెంటనే సమాధానం చెప్పేయాలనుకుంటారు. నిజంగా సమాధానం చెప్పేసినోడు అంత తెలివైనోడు కాదు. ఫస్ట్లో కొంచెం గమనించాలి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ మాట మాట్లాడారు అని. ఆ గమనిస్తే మనకి వాళ్ళ మెంటాలిటీస్ మనకి అర్థమవుతాయి. అలా అర్థం చేసుకోవడం మనం మెల్లిమెల్లిగా మొదలు పెడితే, ఇదేం పుస్తకాలు చదవక్కల్లా, దీనికి ధ్యానం చెయ్యక్కల్లా ప్రపంచ జ్ఞానం రావడానికి. మన చుట్టూరు వ్యక్తులను కానీ పరిసరాలను కానీ సంఘటనలను కానీ గమనిస్తే ప్రపంచ జ్ఞానం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక వంట చేసాం, వాళ్ళు చేసినట్టు మనకు టేస్ట్ రాలా. ఎందుకు రాలా? ఇంకో 2-3 సార్లు వాళ్ళు చేసేటప్పుడు మనం చూస్తే మనం ఏ తప్పు చేసామో తెలుస్తుంది. అది వేపడంలో తేడా రావచ్చు, కొంచెం ముక్కలు పెద్దవి చిన్నవి చేయొచ్చు, ఆ ఉప్పు కారాల ఈడులో తేడా రావచ్చు. అది గమనించినప్పుడు మన లోటుపాట్లు సరిచేసుకుని ఈసారి ఇట్లా చెయ్యాలి అనేది, అది వంటలో ఉండొచ్చు, జ్ఞానం మాటల్లో ఉండొచ్చు, పని చెయ్యడంలో ఉండొచ్చు. ఇలా ప్రపంచకుల్లో రకరకాల జ్ఞానాలు ఉంటాయండి. జ్ఞానము అంటే కళ్ళు మూసుకుంటే కాదండి. ఫస్ట్ ప్రపంచ జ్ఞానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.